హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెరుపు వరదలతో 75 మంది మృతి చెందారు. రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. చంబా, కంగ్రా, సిమ్లా, సర్కూర్ జిల్లాల్లో భారీ వరదలు పెద్ద ఎత్తున ప్రాంతాలన్నీ కూడా ముంచేస్తున్నాయి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఐటీబీపీ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అయితే ఉధృతంగా కొనసాగుతున్న వరదల వల్ల సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు మృత్యువాత పడగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా పెద్ద ఎత్తున వరదలు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ అనేక మంది ప్రజలకు ఇంకా సహాయక చర్యలు అందడం లేదు. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా కనెక్టివిటీ 240కి పైగా రహదారులు ధ్వంసమైన నేపథ్యంలో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పోయింది పూర్తిగా. అలాగే పవర్ సప్లై పోయింది. పూర్తిగా నిద్రాహారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సరిపోని పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. భారీ ఎత్తున వచ్చినటువంటి వరదల కారణంగా పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా అతలాకుతలమవుతోంది. రెగ్యులర్గా ఉండేటువంటి వర్షపాతం కంటే కూడా భారీగా నమోదవడంతో, ఒక మాటలో చెప్పాలంటే క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తోంది. చిన్న చిన్న కాలువలు, వాగులు కూడా నదుల్లా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా కొండలపై నుంచి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మరోవైపు ఎత్తైన ప్రాంతాల నుంచి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో బురదగా మారిపోయి ఆ నీరంతా కూడా మట్టి రాళ్లతో కలిసి బురదగా మారిపోయి భారీగా బురద ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మరోవైపు చాలా గ్రామాలకు, చిన్న చిన్న గ్రామాలకు కనెక్టివిటీ పోయింది. అసలే అంతంత మాత్రం రోడ్లు ఉంటాయి. కొండ ప్రాంతాలు అవ్వడం వల్ల చిన్న చిన్న రహదారులు గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న దారులు కొట్టుకుపోవడం, పూర్తిగా ప్రాంతం అంతా కూడా జలమయమైన నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎలా వెళ్లాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చర్యలు ముమ్మరం చేశాయనే చెప్పాలి. హెలికాప్టర్ని సైతం యూజ్ చేస్తున్నారు అక్కడ సహాయక చర్యల కోసం. మనం విజువల్స్లో చూస్తున్నాం. కొండ ప్రాంతాలు అయినందువల్ల పైనుంచి సహజంగా వచ్చేటువంటి వరద ఉధృతి కంటే కూడా మరింత పెద్ద ఎత్తున ఉధృతి ఉంటుంది. సహజంగా ఎత్తు ప్రాంతాల నుంచి ఈ వరద ప్రవహిస్తున్న తరుణంలో ఉధృతి మరింత ఎక్కువగా ఉండడం వల్ల ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. పూర్తిగా హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దంది. అలాగే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు, ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూస్తే చంబా, కంగ్రా, సిమ్లా, సిర్కూర్ జిల్లాల్లో ఈ భారీ వరదలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. సహజంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలను అందించలేకపోతుంది అంటున్నారు. ఇప్పటికే 75 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య 75కు చేరింది అఫీషియల్గా ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం. కానీ ఇంకా పెద్ద ఎత్తున మృతులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొండ చర్యలు విరిగిపడి పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. చంబా ప్రాంతంలోని వంతెన పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై కొండ చర్యలు విరిగిపడడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వెహికల్స్తో. అలాగే మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు సైతం ఆటంకం కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీగా వర్షాలు నమోదైన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా సరే ప్రజల హాహాకారాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే కొట్టుకుపోయిన ఇళ్ళు, వంతెనలు, రోడ్లే మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మనం విజువల్స్లో చూస్తున్నాం, కార్లు కొట్టుకుపోతున్నాయి, బురదలో కూరుకుపోతున్నాయి. కనీసం ప్రభుత్వం వచ్చి ఆదుకునేలాగా బ్రతుకుంటామో లేదో తెలియక వేరే ప్రాంతాలకు స్వతహాగా అయినా వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ భారీ వరదల కారణంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. కార్లు, బస్సులు కూడా కొట్టుకుపోతున్న తరుణంలో ఇక ఎలా బయటపడాలో తెలియక, ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు ఎప్పుడు అందుతాయో తెలియక
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో మరి ఇంకెన్ని రోజులు ఇలాంటి వర్షపాతం ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల పాటు మొన్న మనం చూసాం, 2 రోజుల క్రితం కూడా అధికారులు చెప్పారు మరొక వారం రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో వర్షపాతం ఉండే అవకాశం ఉంది, ఈ వరదలు ఇలాగే ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షపాతాలు కొనసాగుతాయో, ఈ వరదలు కొనసాగుతాయో తెలియక ప్రజలు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొండ ప్రాంతాలు అవడం, కొన్ని మారుమూల గ్రామాలు ఉండడం వల్ల ఆ మారుమూల గ్రామాల వరకు కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సహాయక చర్యలు అందడం లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ అంటే ఇక చెప్పేదేముంది, మనందరికీ తెలిసిందే. పూర్తి స్థాయిలో ఇక ఒక హై అలర్ట్ జోన్గానే చెప్పొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అంటే ఇక చాలా డేంజర్ జోన్లో ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పుడప్పుడే వరదలు తగ్గని నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే 75 మంది మృతి చెందారంటూ చెప్తున్నారు అధికారులు. కానీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మరొక వారం రోజుల పాటు వర్షాలు పడతాయంటున్నారు. వరద ఉధృతి ఎప్పటికి తగ్గుతుందో కూడా తెలియడం లేదు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు అవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. సహజంగా ఉండేటువంటి చిన్న అంటే ఈ నారో రివర్స్ కానీ, లేదంటే చిన్న వాగులు, వంతెనలు కానీ ముఖ్యంగా చాలా చిన్నగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో పైనుంచి వస్తున్నటువంటి వరద చాలా పెద్ద ఎత్తున వస్తుండడం వల్ల పూర్తిగా వరద ఉధృతి పెరిగి సహజంగా ఉండాల్సినటువంటి వాటర్ స్పీడ్ కంటే కూడా, వరదకు ఉండేటువంటి స్పీడ్ కంటే కూడా కొండ ప్రాంతాల నుంచి వస్తుండడం వల్ల ఆ స్పీడ్ మరింత ఎక్కువగా ఉండి మరింత డిస్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, పెద్ద అపార్ట్మెంట్లు కూడా పేక మేడల్లా కూలిపోతున్నాయి. మనం చూస్తున్నాం, పేక మేడల్లా కూలిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ భవనం కూలిపోతుందో తెలియక, ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో తెలియక ప్రజలు అయోమయ స్థితిలో, భయాందోళనలో ఉన్నారు. ఎప్పటిలోపు కనీసం పరిస్థితి అదుపులోకి వస్తుందో, కనీసం సరే ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వర్షాలు ఆగిపోతాయి, వరదలు ఆగిపోతాయని అధికారులు చెప్తే దానికి తగ్గట్లుగా ప్రజలు ప్రిపేర్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ కనీసం ఒక 2-3 రోజులు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక ప్రాంతంలో. కానీ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియడం లేదు, వరదలు ఎప్పుడు తగ్గుతాయో తెలియడం లేదు. అధికారులు ఒక 2 రోజుల క్రితమే చెప్పారు వారం రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికీ ఈ పరిస్థితి అదుపులోకి వస్తుందో తెలియడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హిమాచల్ ప్రదేశ్లో పూర్తిగా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సహాయక బృందాలను పంపించారు, హెలికాప్టర్స్ని సైతం యూజ్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ రకరకాల వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాన్యువల్ రెయిన్ఫాల్ హిమాచల్ ప్రదేశ్లో చూస్తే 1251 మిల్లీమీటర్స్ అంటే 49 ఇంచెస్గా ఉంటుంది. మనకి చూస్తే ఒక్క రోజులోనే సహజంగా 1251 మిల్లీమీటర్స్ మనకి చూస్తూ ఉంటాం సంవత్సరం మొత్తం మీద కూడా. కానీ ఇక్కడ ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్లు అంటే ఒక సంవత్సరంలో పడేటువంటి వర్షపాతంలో అత్యధిక భాగం అతి కొద్ది సమయంలో ఒక వారం రోజుల్లోనే కురిసిన నేపథ్యంలోనే ఇంత భారీ వరదలకు కారణమవుతుంది అంటూ తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పూర్తిగా అలర్ట్ వచ్చిన నేపథ్యంలో అటువైపు వెళ్ళేటువంటి టూరిస్టులు కూడా తమ ప్లాన్స్ని మార్చుకుంటున్నారు. అసలు ఎగువ ప్రాంతాలకు వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక వారం క్రితం వరకు కూడా అనుకోకుండా వచ్చినటువంటి వరదల వల్ల అనేక మంది టూరిస్టులు అక్కడ స్ట్రక్ అయిపోయిన విషయం మనం చూసాం, ఆ వరదల్లో చిక్కుకుపోయిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు కొంతవరకు టూరిస్టుల విషయంలో ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా స్థానిక ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక, ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో తెలియక, ఈ అపార్ట్మెంట్స్ పెద్ద అపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా పేక మేడల్లా కూలిపోతున్న తరుణంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది.